హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. అంతేకాకుండా చూడండి, మీరు నా లేటెస్ట్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను నేను. దాన్ని చూడడానికి మీరు timecomputers.inలో ఇక్కడ క్లిక్ చేయాలని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఏంటంటే నా లేటెస్ట్ ఛానల్కి అంటే కొత్త ఛానల్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను అప్డేట్స్ పెడతాను అన్నట్టు. అప్డేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు నా పాత ఛానల్లో ఏముంటుంది అంటే ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ 2007 ఉంటుంది కదా, దీనిలో 2013 ఉంటుంది. అట్లాగే ఫోటోషాప్, దానిలో ఫోటోషాప్ 7 ఉంటుంది, దీనిలో ఫోటోషాప్ CS6. అట్లా దేనిదైనా సరే లేటెస్ట్ వర్షన్కి సంబంధించిన వీడియోస్ దీంట్లో ఉంటాయి అన్నట్టు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా నా వీడియోస్ని చూడొచ్చు. ఓకే, ఇక చూడండి, నేను ఇవాళ మీకు పేటీఎం గురించి చెప్పబోతున్నాను. దాదాపు చాలామందికి తెలుసు పేటీఎం అంటే. మీరు దీనిలో మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, అంటే డిష్ టీవీకి సంబంధించింది రీఛార్జ్ చేసుకోవచ్చు, బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, షాపింగ్స్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు దీనిలో. కాకపోతే అన్ని సైట్స్లో కంటే దీన్ని వేరు చేసేది అంటే డిఫరెంట్గా కనిపించడానికి ఇది ఏంటంటే, చూడండి, ఇప్పుడు దీనిలో మీరు డిటిహెచ్ రీఛార్జ్, డేటా కార్డ్ రీఛార్జ్, ల్యాండ్లైన్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, గ్యాస్ బిల్స్, బస్ టికెట్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. ప్లస్ మీరు షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. మెన్స్ కానీ విమెన్స్ సంబంధించిన స్పోర్ట్స్ ఇవన్నీ అన్నిటికి సంబంధించిన ఉంది. దీనిలో ఒక్క బెనిఫిట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఒక 110 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ ఒక కూపన్ కోడ్ ఇస్తున్నాడు చూసారా, ఇక్కడ 14% క్యాష్ బ్యాక్ అని. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ వాడు ఒక కోడ్ ఇచ్చాడు love14 అని. ఓకేనా, మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఈ కూపన్ కోడ్ని మీరు అందులో ఎంటర్ చేసినట్టయితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్లోకి వెళ్ళేసి 110 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే ఎంత వస్తుంది, మీకు 110 రూపీస్ వస్తుంది. అది దీనిలో కూడా వస్తాయి, నో ప్రాబ్లం. కాకపోతే దీనిలో బెనిఫిట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత 110 తీసేసుకున్నాను. ఓకే, తీసేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసి ఇంతకుముందు మనం అక్కడ love14 అని కాపీ చేసుకున్నాను చూసారా, ఇక్కడ నేను ప్లేస్ చేసేసి అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, దిస్ కోడ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ 150. ఓకే, మనకు బ్యాలెన్స్ మినిమం 115 ఉంటేనే ఇది కోడ్ అప్లికేబుల్ అట. సరే, మనం 150 ఉండేదే తీసుకుందాం, ఏముంది. ఓకే, దానికోసం మళ్ళీ నేను ఇక్కడ హోమ్ని క్లిక్ చేసుకున్నాను. హోమ్ని క్లిక్ చేసుకుని నెంబర్ ఇచ్చేసాను. నెంబర్ ఇచ్చేసి ఇక్కడ అమౌంట్ 150 ఉండేది వేసుకుందాం. ఓకేనా, సరే, ఇక్కడ 300 శాంపులే కాబట్టి 300 అని తీసుకున్నాను. తీసేసుకొని ప్రొసీడ్ టు రీఛార్జ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసేసి ఇక్కడ మీరు అప్లై చేసినట్టయితే చూడండి, మీకు ఎంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మనకు 333 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, షాప్లోకి వెళ్ళేసి ఇంత వస్తుంది. కానీ మనకి ఏం క్యాష్ బ్యాక్ రాదు. కానీ దీనిలో క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఇది 333 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మీకు వాడు 47 రూపాయలు మళ్ళీ మీకు ఇచ్చేస్తాడు. ఓకేనా, అంటే 47 రూపాయలు మీకు ఇచ్చేయడం అంటే మీ బ్యాంక్ అకౌంట్కి రావు. దీనిలో చూడండి, మీరు దీనిలోకి వెళ్ళి ఒక ఐడి క్రియేట్ చేసుకోండి. ఇందులోకి పేటీఎంలోకి వెళ్ళేసి మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ వ్యాలెట్ అని ఉంటుంది. పేటీఎం వ్యాలెట్ అని. దీనిలోకి వెళ్తే మీకు 1 డేలో లేదా వాడి టైం ఇస్తాడు. ఎన్ని డేస్ అంటే 1 డేనా లేకపోతే 30 డేసా 1 అవరా అనేది ఉంటుంది. ఆ 1 అవర్లో మీకు ఇక్కడ ఏంటంటే ఆ 44 రూపీస్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ 44 రూపీస్ ఉంటాయి సార్ ఇక్కడ వచ్చినవి, దాంతో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా పెద్ద మొత్తంలో షాపింగ్ చేశారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకుందాం. ఓకే, మొబైల్ ఫోన్ తీసేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్, కెమెరాస్, కంప్యూటర్ ఓకే, మొబైల్స్ని క్లిక్ చేశాను నేను. మొబైల్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ వచ్చింది. ఓకే, నేను 42,000 ఇది ఒక మొబైల్ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేస్తే వాడు ఇక్కడ నాకు చూడండి దీన్ని యూజ్ ప్రోమో కోడ్ ఉంటుంది AK5 అని ఇచ్చేస్తే మనకి ఏంటంటే మనకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందంటే 5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు నేను A5 ఇది ఉందా ప్రోమో కోడ్, దీన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇది యాక్చువల్లీ మొబైల్ ఫోన్ ఎంత అంటే 42,000 అంటే 43,000 వేసుకోండి. ఓకేనా, వేసుకున్న తర్వాత ఇక్కడ మనం బైని క్లిక్ చేసుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేసుకుంటే నాకు ముందరికి ఇక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, వచ్చేసిన తర్వాత ఆ ప్రోమో కూడా అక్కడ కాపీ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ క్లిక్ చేసినట్టయితే చూడండి, మీకు ఇప్పుడు ఏముంటుంది, ఇది ప్రోమో కోడ్ అప్లికేబుల్ ఆన్ యాపిల్ ఐఫోన్. సరే, ఆ ఫోన్ చూద్దాం పట్టండి. మనకి ఇది ఏంటి అంటే సరే, శాంపుల్కి ఏదో ఒక మొబైల్ క్లిక్ చేశాను. గెట్ 8 అని ఉంది, అంటే 8% ఆఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బై
అని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోమో కోడ్ ఇక్కడ ఇచ్చేసి పేస్ట్ చేసేసుకొని నేను అప్లై అని క్లిక్ చేసినట్టయితే నాకు ఎంత అంటే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఎంత 4500 కదా, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తాయంటే 360 రూపాయలు విల్ బి యాడెడ్ ఇన్ 24 అవర్స్ షిప్మెంట్ ఫర్ 24 అవర్స్ ఆఫ్ షిప్మెంట్. అంటే మనకు వచ్చిన అంటే మనకు రీచ్ అవుతుంది చూసారా, మనకు వచ్చిన తర్వాత ఇది ఎంత అంటే 360 రూపీస్ మనకి ఇక్కడ మన వ్యాలెట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఇక్కడ మనకు పేటిఎం వ్యాలెట్ అని ఉంటుంది కదా, దీనిలోకి వచ్చేస్తాయి. ఇక్కడ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఆ 360 రూపాయలతో దీనిలో 360 రూపాయలది కాస్ట్ ఏదైనా ఉండనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ క్యాజువల్ షర్ట్స్ తీసుకున్నాను. అందులో 350 రూపాయలు ఏమైనా షర్ట్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్ ఇక మీరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు, దాన్ని డైరెక్ట్ పర్చేస్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు అది అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అన్నట్టు, మీ వ్యాలెట్లోకి వెళ్ళి కట్ కావాలా అని. ఎస్ అంటే డైరెక్ట్ దానిలోకి వెళ్ళి కట్ అయిపోయి మీ ఈ టీ షర్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నట్టు. ఆల్రెడీ నేను చేసి చూశాను, నాకు వచ్చింది కాబట్టి ఇది నేను చెప్తున్నాను అన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ పంచండి. థ్యాంక్ యూ.